అపార్ట్మెంట్ కల్చర్లో జరిగిన మర్డర్ ఇది. ఎవరినైనా అనుమానించాల్సిందే, లేదంటే ఎంక్వైరీ ముందుకు సాగదు. అందుకే పోలీసులు సత్తిబాబును శేఖర్ను అనుమానించారు. డెడ్ బాడీపై వేలిముద్రలు కొంతవరకు కేసుపై క్లారిటీ తెప్పించాయి. మరి చివరకు ఏం తేలింది? హత్య చేసిందెవరు? పల్లవి డ్రెస్ పై ఉన్న వేలిముద్రలు ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ఈ కేసును మరో కోణంలో ఎంక్వైరీ చేశారు. పల్లవి ఉండే అపార్ట్మెంట్ చుట్టుపక్కల రోడ్లపై సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. రెండు నెలల ఆ ఫుటేజ్ లో లక్కీగా ఓ క్లూ దొరికింది. ఎవరో ఓ కుర్రాడు దూరం నుంచి పల్లవిని ఫాలో అవుతున్నాడు. చాలా సీసీ కెమెరా ఫుటేజుల్లో అతను కనిపించాడు. పోలీసులు అతని బైక్ నంబర్ను ట్రేస్ చేశారు. గౌలిగూడలో ఉంటున్న నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు. మొదట ఎస్ఐ పైనే నగేష్ తిరగబడ్డాడు. కోటింగ్ ఈ రేంజ్ లో ఇవ్వడంతో కంట్రోల్లోకి వచ్చాడు. తన మిస్టీరియస్ థ్రిల్లింగ్ క్రైమ్ స్టోరీ బయటపెట్టాడు. నా పేరు నగేష్. ఆ అపార్ట్మెంట్ లో ఉండే సంపత్ నా ఫ్రెండ్. 2 నెలల కిందట సంపత్ కోసం ఆ అపార్ట్మెంట్ కి వెళ్లాను. అక్కడ పల్లవిని చూశాను. అరే, ఈ అపార్ట్మెంట్ లో ఇంత అందమైన అమ్మాయి ఉందా? ఈ విషయం తెలిస్తే రోజు వచ్చేసేవాణ్ణి. పల్లవికి ఓ లవ్వర్ ఉన్నాడన్న విషయం తెలిసిందే. వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉంచదని అర్థమైపోయింది. అయితే వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విన్నాను. అప్పుడు నాకు విషయం తెలిసిందే. వాళ్ల లవ్ మ్యాటర్ 2 వైపుల ఇళ్లలో వాళ్లకు తెలీదు. ఇంట్లో వాళ్లకు తెలిస్తే తనను ఢిల్లీ తీసుకుపోతారని, బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి చేసేస్తారని పల్లవి వాడితో చెప్పడం విన్నాను. అప్పుడే నాకు ఐడియా వచ్చింది. ఆ సీక్రెట్ విషయాన్ని అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్మెయిల్ చెయ్యాలనుకున్నాను. వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నప్పుడు సీక్రెట్ గా ఫోటోలు, వీడియోలు తీశాను. ఫోటోలు, వీడియోలతో పల్లవిని బెదిరించి డబ్బులు అడగాలనుకున్నాను. అందుకోసం ఓ కత్తితో ఆ రోజు రాత్రి 10 గంటల టైంలో అపార్ట్మెంట్కి వెళ్లాను. వాచ్మెన్ టాయిలెట్ కని వెళ్లినప్పుడు సీక్రెట్ గా అపార్ట్మెంట్ లోపలికి వెళ్లాను.
లక్కీగా పల్లవి ఫ్లాట్ డోర్ తెరిచుంది. మెల్లిగా లోపలికి వెళ్ళాను. చుట్టూ చూస్తే పల్లవి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందా అని అనుకుంటుంటే కింద ఏవో అరుపులు వినిపించాయి. ఎవరా అని చూస్తే పల్లవి లవర్ అప్పుడే రిజిస్టర్లో తన పేరు రాసి వేగంగా లోపలికి రావడం చూశాను. శేఖర్ను చూడగానే నాకేం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఫ్లాట్లోకి వెళ్లి ఓ గదిలో ఓ మూల దాక్కున్నాను. సారీ, నిన్ను వెయిట్ చేయించా. నీకోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తా. ఏయ్ దొంగ, నేను పిలిచింది డిన్నర్కి. నేనొచ్చింది కూడా డిన్నర్కేలే. డిన్నర్ తర్వాత వాళ్ళిద్దరూ ఏవేవో మాట్లాడుకుంటూ కాసేపు టీవీ చూశారు. ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడి నుంచి వెళ్లిపోదామా అనిపించింది. కానీ అంతసేపు ఉన్నాక మనీ లాగకుండా వెళ్లడం కరెక్ట్ కాదనిపించింది. సరైన వెయిట్ చేశాను. రాత్రి 12:30 టైంలో శేఖర్ ఆ ఫ్లాట్ నుంచి వెళ్లిపోయాడు. శేఖర్ వెళ్లిపోయాక పల్లవి బెడ్రూంలోకి వెళ్లి పడుకుంది. ఐదు నిమిషాల తర్వాత కత్తి పట్టుకుని పల్లవి దగ్గరికి వెళ్ళాను. ఏయ్, అరవకు. అరిచావో చంపుతా. మీ ఇద్దరి సంగతి నాకు తెలుసు. 1,00,000 రూపాయలు ఇవ్వలేదో మీ పేరెంట్స్ కు మొత్తం చెప్పేస్తా. పల్లవి చనిపోయిన తర్వాత కత్తిని నా చేతుల్ని క్లీన్ చేసుకున్నాను. ఆ ఫ్లాట్ నుంచి బయటకొచ్చి చూస్తే వాచ్మెన్ నిద్రపోతూ కనిపించాడు. మెల్లిగా అక్కడి నుంచి పారిపోయాను. రాస్కెల్, ఎంత దారుణానికి తెగబడ్డావు. నీలాంటోడు బయట ఉండకూడదు. ఇది పల్లవి మర్డర్ వెనక జరిగిన తతంగం.
ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలుగన్న పల్లవి తన వెనక ఎలాంటి ఉచ్చు అల్లుకుపోతుందో తెలుసుకోలేకపోయింది. ఆమె బాయ్ ఫ్రెండ్ శేఖర్ కూడా నగేష్ కదలికల్ని కనిపెట్టలేదు. ఫలితంగా తీవ్ర దారుణం జరిగిపోయింది. అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది ఈ కథ. చుట్టూ ఏం జరుగుతుందో గమనించాలని హెచ్చరిస్తోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం